మీరు ఫ్యాటీ లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? ఈ లివర్ హెల్తీగా ఎలా ఉంచుకోవాలి? లివర్ ప్రాబ్లమ్స్ ఎలా పోగొట్టుకోవాలని ఆలోచిస్తున్నారా? హాయ్, ఐఎమ్ మీ మీనాక్షి గుర్రపు. ఫ్యాటీ లివర్ ప్రాబ్లం పోవాలి అని అంటే ఏ విధంగా మనము చేయడం వల్ల మన ఫ్యాటీ లివర్ ప్రాబ్లము, లివర్ను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకోబోతున్నాము. జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు ఎలా మీరు లివర్ని హెల్తీగా ఉంచుకోవచ్చు అనే విషయాలు అన్నీ తెలుస్తాయి. కాబట్టి మీరు వీడియో చివరి వరకు చూడండి. ఈ మీనాక్షి టాక్స్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మనం అందరం ఒక కుటుంబ సభ్యులం లాంటి వాళ్ళం. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ హెల్తీగా ఉంటారు, అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అన్ని విషయాలలో సక్సెస్ అనేది ఉంటుంది. మన మీనాక్షి టాక్స్ ఛానల్ అందరు హెల్తీగా ఉండాలని కోరుకునే మంచి మనసున్న ఛానల్. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే సపోర్టు చాలా కొండంత ధైర్యాన్ని ఇస్తుంది మాకు. అలాగే మీనాక్షి టాక్స్ ఛానల్లో వచ్చే ప్రతి హెల్త్ టిప్ అయినా, ప్రతి హెల్త్కి సంబంధించిన ఏ వీడియో అయినా ఖర్చు తక్కువ ఆరోగ్యం ఎక్కువ అనే కాన్సెప్ట్ తోటే మీకు అందిస్తూ ఉంటాము. కాబట్టి ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు, ఫైనాన్షియల్గా గొప్పగా ఉంటారు, అలాగే హ్యాపీగా కూడా ఉంటారు. ఛానల్ ఫాలో కావడం వల్ల అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఛానల్ ఫాలో కావడం. కాబట్టి ఛానల్ ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం పోవాలి, లివర్ని హెల్తీగా ఉంచుకోవాలనే విషయంలో మనం ఎలా చేయాలి అని అంటే, మంచి ఎల్లిగడ్డ బాగా మందంగా ఉన్న అవైనా పర్లేదు, దేశీవాలి ఎల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి తీసుకొని బాగా పొట్టు తీయండి. ఒక 5-6 ఎల్లిపాయలు మంచిగా ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని బాగా మంచిగా చిన్న చిన్న రోళ్ళు ఉంటాయి కదా, ఆ రోల్లో వేసి దంచండి. దంచిన తర్వాత ఒక 2 గ్లాసుల వాటరు ఒక మట్టి పాత్రలో పోసి ఈ దంచిన వెల్లుల్లిపాయని అందులో వేయండి. అది చిన్న మంట మీద సన్న సిమ్లో పెట్టి, గ్యాస్ సిమ్లో పెట్టైనా పర్లేదు, కట్టెల పొయ్యి మీద పెట్టినా పర్వాలేదు, చిన్న మంట మీద ఒక 5 or 10 minutes మరగనివ్వండి. అది మీరు పోసిన 2 గ్లాసుల వాటరు దాదాపు దగ్గరికి వస్తుంది. మన ఎల్లిపాయలో ఉన్న మెడిసిన్ వాల్యూ అంతా ఆ వాటర్లోకి దిగుతుంది. ఇప్పుడు ఆ వాటర్ని పక్కకు పెట్టి చల్లారిన ఎల్లిపాయలు మరిగించిన వాటర్లో 5 స్పూన్ల తేనె వేయండి. స్వచ్ఛమైన తేనెను 5 స్పూన్లు కలపండి. అందులోనే 3 స్పూన్ల నిమ్మరసం. లాస్ట్ కలిపేది ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్, అది 2 స్పూన్లు కలపండి. ఇవి బాగా అందులో వేసి కలపడం వల్ల మీకు అది ఒక మంచి టానిక్ లాగా తయారవుతుంది. ఎలా మనం వెల్లిపాయలు వేసి మరిగించిన వాటర్ని వడకట్టిన తర్వాత ఇవన్నీ అందులో కలుపుతాం కదా, ఇప్పుడు కలిపిన వాటర్ని మొత్తం ఒక గాజు సీసాలో పోసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల 5 days పనికొస్తుంది. కాబట్టి ఇది ఇలా భద్రపరుచుకున్న తర్వాత ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లము, లివర్ని హెల్తీగా ఉంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ డైలీ మార్నింగ్ టిఫిన్కి ముందు, లంచ్ టైంకు ముందు, అలాగే డిన్నర్కి ముందు, మీరు తినే ముందు 3 స్పూన్లు పెద్దవాళ్ళు తాగండి, 2 స్పూన్లు చిన్నవాళ్ళు తాగండి. ఇలా డైలీ మీరు తాగడం వల్ల మీ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం పోతుంది, లివర్ హెల్తీగా తయారవుతుంది. ఇలా 5 daysకి ఒకసారి తయారు చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగడం వల్ల అది మీకు ఈజీగా మీ లివర్ హెల్తీగా అయిపోతుంది. మీరు ఏ మెడిసిన్ వాడని అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ లివర్ ప్రాబ్లం మొత్తం పోయి మీరు హెల్తీగా తయారవుతారు. అలాగే మీకే తేడా తెలుస్తుంది. ఎన్ని మందులు వాడినా కూడా ఈ లివర్ ప్రాబ్లం పోక ఇబ్బంది పడ్డాము. ఈ విధంగా చేయడం వల్ల మా లివర్ ప్రాబ్లం మొత్తం పోయి మేము హెల్తీగా అయ్యామని మీరే కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ లివర్ని హెల్తీగా ఉంచుకోండి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు, ఫ్యాటీ లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా హెల్తీగా అవుతారు. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.